లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడదాం. కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి సిద్ధపడదాం. ప్రభా, స్థిరత్వం లేకుండా కదిలిపోయే ఒక వ్యక్తిగా నేను ఉంటున్నానయ్యా. కార్యాలైతే జరగాలనుకుంటున్నాను, కానీ నాలో స్థిరత్వం లేదు ప్రభా. కార్యాలు పొందే క్వాలిఫికేషన్ నాలో లేదు ప్రభా. 38 ఏళ్ళు అక్కడే ఉన్నాడు, కదిలిపోలా. అందుకే కార్యం చూశారయ్యా. నా జీవితంలో కార్యం చూసే కృప నాకు ఇవ్వయ్యా. అమ్మా, అడుగుతారా కొద్ది నిమిషాలు ప్రభుని? కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో అడుగుతారా ఆయన్ని? పేతురు గారితో దేవుని దూత మాట్లాడుతున్నారు. పేతురు, నీ చెప్పులు తొడుక్కో. శత్రువుకు తెలియకుండా రావాలంటే చెప్పులు లేకుండా రావాలి, శబ్దం చేయకుండా రావాలి. కానీ దేవుడు అంటున్నాడు, పర్లేదు, నువ్వు వేసుకొని నడిచినా ఏం కాదు, నేను కాపాడుతా నిన్ను, నీకు నేను తోడై ఉన్నా. నా కొడి సహాయం కావాలయ్యా. మండటానికి ఆస్కారం లేదు, చుట్టూ నీళ్ల చేత నింపబడింది. ఒక్క మారు 2 మార్లు కాదు, 3 మార్లు తడుపబడింది. ఎలా మండుతుంది? 3 మార్లు తడపబడిన ఏలీయకు చిన్న ప్రార్థన చేయగానే దేవుడు దహించాడంట. అర్పించబడిన బలిని ఆయన ఆగ్రానించి ఆరిపోజేశారంట. ఇది కార్యము కాదా? సహాయము కాదా? శత్రువులు చాలా మంది ఉన్నారు, ఎలా జరుగుతుందో చూడాలనుకుంటున్నారండి. దేవుడు తన సహాయం చేసి కార్యం చేశారు. తన ప్రజలను నడిపించడానికి, విడిపించడానికి నీటిని గోడగా మార్చాడంట ఆయన. ఈరోజు ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేయి. నా జీవితంలో నేను కదిలిపోకూడదయ్యా, పరిశుద్ధతలో కదిలిపోకూడదయ్యా, విశ్వాసంలో కదిలిపోకూడదయ్యా, యథార్థతలో కదిలిపోకూడదయ్యా, నీ సన్నిధిని ప్రేమించే విషయంలో కదిలిపోకూడదయ్యా. స్థిరముగా నన్ను ఉంచండి తండ్రి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 38 ఏండ్లు కదిలిపోలా. ప్రభు వయసు 30 ఏండ్లే, అతను స్థిరముగా ఉన్నది 38 ఏండ్లు. ఎంత స్థిరమైన మనసు! శ్రమ కలిగినప్పుడు కదిలిపోతున్నానయ్యా, నింద కలిగినప్పుడు కదిలిపోతున్నానయ్యా, శోధన ఎదురైనప్పుడు కదిలిపోతున్నానయ్యా, బాధలు నా ముందున్నప్పుడు కదిలిపోతున్నానయ్యా. నేను కదలకుండా ఉండే కృప నాకు ఇవ్వయ్యా. నాకెందుకు ఇలా జరుగుతుందని నేను కదిలిపోతున్నానయ్యా. 38 ఏండ్లు కదిలిపోలేదంట తను. సంఘం అక్కడ ప్రార్థన చేస్తుంది, పాస్టర్ గారి పరిస్థితి ఏంటో అని భయముతో. కానీ పేతురు గారు కదిలిపోలేదంట. జరిగినది కూడా ఆయనకి తెలీదు. బయటికి వచ్చాక చూసుకుంటే కళ నిజం అనుకుంటున్నాడు. దేవుడు చేసిన కార్యాలు ఎంతో ఉన్నతమైనవి. అడగండి, నా జీవితంలో అట్టి కార్యాలు జరగా. నా పరిస్థితులు చూస్తే నాకు సమాధానం కలగదనిపిస్తుందయ్యా. నా జీవితానికి శాంతి రాదనిపిస్తుందయ్యా. కానీ మీరు చూస్తే నా జీవితముకు సమాధానం వస్తుందయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రిని అడుగుదాం, నాకు నీ సహాయం కావాలయ్యా.
నా జీవితం కట్టబడాలంటే, నా పరిస్థితులు చక్కపరచబడాలంటే, నా సంఘం అభివృద్ధి చెందాలంటే నీ సహాయం కావాలి. నాకు తెలియని రీతిలో మీరు మాకు సమకూర్చండి అయ్యా. ఏదైనా చేయాలంటూ తండ్రి నీ పాదం ఏదైనా చేయాలి. అవునయ్యా, నీ కార్యాలు నిందించువారు చేస్తావని అవునయ్యా, నిన్ను నమ్మి నిన్నే నమ్ముకుంటున్నామయ్యా. తప్పక చేస్తావని నిన్ను నమ్మి తండ్రి స్తోత్రాలయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే కుడి చేయి పైకెత్తి నీ వంటి మన వారు విశ్వాసాన్ని తెలియచేద్దాం. ఎవరయ్యా. నేనే నీ వంటి అద్భుతం చేయుమయా నా అవును, ఈ రాత్రి అడుగుదాం ప్రభుని. నేనే నమ్మి. పేతురు గారి జీవితంలో జరిగిన అద్భుతం, Come on everyone, sing loud. ఏలియా గారి పక్షాన చేసిన అద్భుతం అద్భుతం చేయుమయా నా జీవితంలో చేయరా తండ్రి. నిన్నే నే నేనే నమ్మి. Come on everyone. నీ వంటి వాడు నేనే నమ్మినాను. నీ వంటి వాడు అందరం అద్భుతం చేయుమయా నా పాడాలి. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా నేనే నీ వంటి వాడు. నీవు నమ్మాలి. తండ్రి వాక్యం మన కోసం విడుదల చేయబడి తండ్రి ఆ వాక్యమే మనల్ని బాగు చేస్తుంది. అయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. తండ్రి. ఇదే నా బాధలలో నెమ్మది కలిగించు. అవునయ్యా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. నీవనుకున్న రీతిలో దేవుని కార్యాలు జరగవు, విచిత్రంగా జరిగిస్తాడు ప్రభు. నువ్వు ఊహించినట్లుగా జరగవు, అంతకు మించినట్లుగా చేస్తాడు ఆయన. ఆయన కన్నులకు ఆశ్చర్యకరంగా జరిగిస్తాడు. అవునయ్యా, నీ ఊహకు మించినట్లుగా జరిగిస్తాడు ఆయన. అవునయ్యా, నీవు ఆలోచించినట్లుగా ఆయన ఆలోచించడు. నీ ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. నీ తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. నీ ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. నీ ఊహలు వేరు, ఆయన అవునయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా. శ్రీమంతుడా స్తుతి నీకు పాడేదనయ్యా.
ఒక్క చరణం పాడుకొని మనం ముగింపులోనికి వద్దాం. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవై బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ఘనత, నీకే నీకే మహిమ, ఓ రబా బలా రా షబా బాబా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే పాడాలి పాడాలి స్వరం ఎత్తి, నీకే నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే యేసయ్యా. ఆశ్చర్యకరుడా, అనంత జ్ఞాని, అతిశయమేని కలిగుండుట, ప్రభావము గల దేవా, యెహోవా దేవా, గొప్ప దేవా యెహోవా, ఈ సృష్టికర్త, నీకు సాధ్యమైనది అవునయ్యా, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు మన ప్రార్థనలోకి నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉందమ్మా. యేసువే నీకు స్తోత్రం, యేసువే నీకు స్తోత్రమయ్య, 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 స్తోత్రమయ్య. దేవుని సహాయాన్ని మోసుకొని వెళ్తున్నాం. దేవుని కంచెను మోసుకొని వెళ్తున్నావు ఈరోజు ఇంటికి. నమ్ము. చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని వాక్యం చెప్తుంది. దేవుడు తన స్వరాన్ని వినిపించాడు ఈరోజు మనకి. నువ్వు నమ్మాలి, ఇది దేవుని స్వరమని నమ్మాలి. నువ్వు ఇంతవరకు మాట్లాడింది దేవుని స్వరమని నేను నమ్మగలిగితే ఆ కార్యాలు, ఆ వాక్యము మన పట్ల నెరవేరుతుంది. దేవుడు మాట్లాడినాడని నమ్మాలి మనం. తేలిగ్గా తీసుకోకు. ఇది నీ కొరకే, ఈ కూడిక నీ కొరకే, ఈ వాక్యము నీ కొరకే. దేవుడు సూటిగా తేటగా మాట్లాడాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. నీటిని గోడగా కట్టిన దేవుడు ఆయన. తక్కువ అంచనా వేయకు ఆయనని.
సీక్రెట్ గా రహస్యంగా తీసుకొని రాలేదు పేతురయ్య గారిని, దర్బారుగా తీసుకొచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఇశ్రాయేలీలను రహస్యంగా తీసుకురాలేదు, రెబల్ పుట్టించి తీసుకొని వచ్చాడు ఐగుప్తుల నుండి. నిన్ను బయటికి తీసుకురావడం ఆయనకు క్షణం, ఆయన అనుకోవాలంతే, క్షణం. దేర్ ఈస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. చూద్దాం, మాట ఇచ్చి తప్పని దేవుని సమక్షంలో కూర్చున్నాం కదా, దాటిపోని దేవుని ఎదుట కళ్ళ ముందే ఉన్నాం కదా, హృదయ అంతరంగాలను ఆలోచనలను పరిశోధించగలిగిన నిజమైన దేవుని మందిరంలో ఉన్నాం కదా, ఆయనకు అసాధ్యమైనది లేదు అని వాక్యం చెబితే దాన్ని నమ్మి దాన్నే పట్టుకొని బ్రతుకుతున్నాం కదా. నీవు నమ్మితే నీకు సమస్తము సాధ్యమైన వాక్యాన్ని మనం చేతపట్టుకొని ఉన్నాం కదా. ఆయన మనల్ని ఎందుకు దాటిపోతాడు? ఆయన రేయింబగళ్ళు కనిపెట్టుకొని ఉన్న మనల్ని దాటిపోతాడు ఆయన. భయపడొద్దు. కష్టము నీ వైపు ఒక బాణంలాగా దూసుకొని వస్తుంది, అయినా భయపడద్దు. గనుడైన దేవుడు ఉన్నాడు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. యూ షుడ్ బి ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. దేవుడే యుద్ధాన్ని గెలిపించి నీ ఖాతాలో విజయాన్ని వేస్తాడు ఆయన. నువ్వు యుద్ధ భూమిలో నిలబడాలి, నువ్వు పడిపోకూడదు, కలవరపడకూడదు. ఇదిగో నేను సహాయము చేయుచున్నానని మాటిచ్చాడు ఈరోజు. నువ్వు యుద్ధ భూమిలో నిలబడి చాలు, గెలిపించేది ఆయన, పోరాడేది ఆయన. నువ్వు ఎవరితో పోరాడ నిమిత్తము లేదు, ఆయన ఫైట్ చేస్తాడు నీ పక్షమంతా. మనకు ఆప్షన్ లేదు, ఆయనకు ఆప్షన్స్ బోల్డ్ అని ఉన్నాయి, బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. మనకు మార్గాలు కనపడవు, ఆయనకు బోల్డ్ అన్ని మార్గాలు కలగజేసుకొని బయటకు వెళ్తాడు ఆయన. ధైర్యంగా ఉండు తమ్ముడు, ధైర్యంగా ఉండు అక్క, ధైర్యంగా ఉండు సహోదరుడా, సహోదరి, ధైర్యంగా ఉండు అన్నా, ధైర్యంగా ఉండు. కలవరపడకో. ఇక కుటుంబం ఎప్పుడు ఇంతే అని అనుకోకు, ఎప్పుడూ పరిస్థితులు ఇంతే అని అనుకోవద్దు. ఆయన మార్చాలనుకుంటే ఒక క్షణం సరిపోదు. ఆయన ఎంత గొప్పవాడో ఈరోజు సేవకురాల నోట్లో నుండి బయటకు తీసుకొచ్చాడు ఆయన. నువ్వు ఊహించినట్టు స్టైల్లో చేయడు ఆయన, ఆయన స్టైలే వేరు. నువ్వు ఆలోచించినట్టుగా చేయడు ఆయన పని. అమ్మో ఇలాగా కూడా చేస్తాడా ప్రభు అనేటట్లు చేస్తాడు ఆయన. అదే ఆయన గొప్పతనం. ముందుగానే నువ్వు ఊహిస్తే ట్విస్ట్ ఏముంది? మార్చేస్తాడు, ఏమైనా చేయగలడు, కథ మొత్తము మార్చగలడు ఆయన, ఏమైనా చేస్తాడు ఆయన. ధైర్యంగా రేపు కూడా మన మధ్యలో దేవుని మహా అద్భుతమైన అభిషేకం దిగి వస్తుంది. ముగింపు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిలబడిన ప్రతి ఒక్కరి మీదకి దేవుని అద్భుతమైన నూతనమైన అభిషేకం దిగి వస్తుంది. కృప పొందుకొని వెళ్తారు. నమ్మినా నమ్మకపోయినా మేలు జరిగి తీరుతుంది. ఆయన మహిమ కొరకు జరుగుతుంది. అది మన గొప్పతనం కాదు. నీకు చేసేది ఆయన మహిమ కొరకు. నిన్ను ఆయన చేసిందే ఆయన మహిమ కొరకు. ధైర్యంగా ఉండు. ఎన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం ఈ 2 రోజుల కొరకు. ఇప్పుడేదో ఉద్రేకంతో మాట్లాడే పదాలు కాదు ఇవి. ఇన్ని రోజుల ప్రార్థన ప్రతిఫలము మీ మీద నిలబడాలని ఆశ. డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. ఆయన ఇమ్మానుయేలైన దేవుడు. He will be with you. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు చెల్లిస్తున్నా. మంచి